హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీ ఇంట్లో చేసుకుని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బిర్యానీ పౌడర్తో వెజ్ బిర్యానీ కానీ, నాన్ వెజ్ బిర్యానీస్ కానీ, పులావ్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఈ టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ మసాలా పౌడర్లో ఏమేమి వేసుకోవాలి, ఎంతెంత వేసుకోవాలి అనేది ఎగ్జాక్ట్ క్వాంటిటీస్తో, అలాగే ఎంతకాలం స్టోర్ ఉంటుంది, ఎలా స్టోర్ చేసుకోవాలన్న విషయాలు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. అందుకని మీరందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ముందుగా ఈ బిర్యానీ మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ చిన్న సైజ్ కప్స్ తీసుకున్నానండి. ఆ కప్స్ తోటి 1 కప్పు ధనియాలు అంటే 8 టేబుల్ స్పూన్లు, 1/4 కప్ లవంగాలు అంటే 2 టేబుల్ స్పూన్లు, అనాస పువ్వులు 1/4 కప్ అంటే 2 టేబుల్ స్పూన్లు, జాపత్రి 1/4 కప్ అంటే 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1/2 కప్ అంటే 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 కప్ కన్నా కాస్త తక్కువగా తీసుకున్నాం అంటే 3 టేబుల్ స్పూన్లు అండి, జాజికాయలు 2. ఇక్కడ జీలకర్రని 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం, ఎందుకంటే షాజీరా కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కాస్త తక్కువగా వేసుకున్నాం. ఇక్కడ నేను కప్స్ మెజర్మెంట్ అలాగే స్పూన్ మెజర్మెంట్స్ 2 చెప్పానండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు అండి. సోంపు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంటే 1/4 కప్ కన్నా కాస్త తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నల్ల యాలకులు అండి, అంటే బ్లాక్ ఇలాచీ, ఇవి ఒక 6 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చ యాలకులు అంటే గ్రీన్ ఇలాచీ, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా తీసుకోవాలి అంటే 1/4 కప్. నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు అంటే కప్స్లో తీసుకున్నట్టయితే 1/4 కప్. అండ్ నెక్స్ట్ షాజీరా 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంటే 1/4 కప్ కన్నా కాస్త తగ్గించి వేసుకోవాలి. అండ్ మరాఠీ మొగ్గలు వచ్చేసి 8 చిన్నవి. అండ్ తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులండి, బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక 10 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్కలు, ఈ చూపించిన సైజ్ ప్రకారం అంటే 1 ఇంచ్ కన్నా కొద్దిగా పెద్దవి ఒక 15 తీసుకున్నానండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకుని ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక షీట్లో అన్నీ రాసి పెడతానండి, సో దట్ మీకు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్లిప్పింగ్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెలుగులో మెన్షన్ చేశానండి. అలాగే ఈ క్లిప్పింగ్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విత్ మెజర్మెంట్స్తో ఇంగ్లీష్లో మెన్షన్ చేశాను. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఈ ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్కని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి, సో దట్ ఈజీగా ఫ్రై అవుతాయని. అలాగే దాల్చిన చెక్క ముక్కలు కూడా చిన్నగా విరగ్గొట్టుకుని వేసుకుంటున్నామండి. వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా 2 to 3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, వీటిని అన్నింటినీ వేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు అన్ని మెజర్మెంట్స్తో చెప్పాను కాబట్టి ఇక్కడ ఇంకా మెన్షన్ చేయట్లేదండి. ఈ విధంగా మనం ముందు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పాన్లో వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మాడిపోతాయి. అలా కాస్త మాడినా కానీ బిర్యానీ మసాలా పౌడర్ స్మెల్ అనేది మారిపోతుంది. అందుకని వీటిని ఫ్రై చేసుకుంటున్నంతసేపు మనం దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకున్నట్టయితే బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా మిగిలిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 3 to 4 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మంచి అరోమా స్మెల్ వస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇవన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి వీటిని కాస్త స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వండి. వీటన్నిటిని బాగా చల్లగా అయిపోయేంత వరకు ఉంచక్కర్లేదండి, కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి. అలా కాస్త వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి పౌడర్ అనేది చాలా బాగా బ్లెండ్ అవుతుందండి. నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసుకున్న దాల్చిన చెక్కలు అలాగే బిర్యానీ ఆకులు కూడా వీటిలో మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను 2 బ్యాచెస్ కింద మిక్సీ పట్టుకుంటున్నానండి. ముందుగా 1/2 వేసుకుని వాటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మనకి బిర్యానీ మసాలా పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలండి, మెత్తగా బ్లెండ్ అయిపోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెండోసారి వేసేసుకుని మిక్సీ పట్టుకుని ఈ విధంగా పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను కాబట్టి బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి, సో దట్ పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుంది.
ఈ విధంగా బిర్యానీ మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పౌడర్ని డైరెక్ట్గా స్టోరేజ్ కంటైనర్ అంటే స్టోర్ చేసుకునే డబ్బాలో ముందుగా వేసేసుకోకుండా ఇలా బౌల్లో వేసుకుని ఆ వేడిని చల్లారబెట్టుకోవాలండి. అంటే మనం ఇంగ్రీడియంట్స్ కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా, అలాగే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా పౌడర్ కాస్త వేడిగా అవుతుంది. సో అందుకని ఆ వేడంతా చల్లారిన తర్వాత మాత్రమే స్టోరేజ్ కంటైనర్లోకి తీసుకోవాలండి. అలా పౌడర్ వేడిగా ఉన్నప్పుడు దానికి తేమ అనేది ఉంటుందండి. డైరెక్ట్గా డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే అది త్వరగా పాడైపోతుంది. అందుకని ఆ మసాలా పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇటువంటి గ్లాస్ జార్ ఒకటి తీసుకుని ఇందులోకి ఈ పౌడర్ తీసేసుకుని స్టోర్ చేసుకోండి. ఈ గ్లాస్ జార్ ఒక క్యాప్ టైట్గా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మనకి స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. అలాగే మనకి ఎయిర్ వెళ్లకుండా పౌడర్ అనేది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఈ బిర్యానీ మసాలా పౌడర్ మంచి స్మెల్ వస్తూ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. కాస్త వేసుకున్నా కానీ దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బిర్యానీ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీని ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఈ బిర్యానీ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసుకుని బయట పెట్టుకున్నట్టయితే 6 months పాటు పాడవకుండా ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే 1 year అయినా ఉంటుంది. మీకు గ్లాస్ బాటిల్ అవైలబిలిటీలో లేదనుకుంటే ప్లాస్టిక్ బాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. కానీ ఎయిర్ టైట్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఈ పౌడర్ యూస్ చేసుకుంటున్నప్పుడు స్పూన్స్ అనేవి తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ పౌడర్ అనేది పుచ్చి పట్టకుండా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా పౌడర్ని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే ఎలా స్టోర్ చేసుకోవచ్చో క్లియర్గా చెప్పాను కదా. ఇలాగే మన ఛానల్లో త్వరలోనే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి.